మాతృదేవోభవ. ఎంతటి మాట బల్గితివి ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రబలబోలిక రాలిపోవా. నీవెంతటి మాట బల్కితివి, నీ ఎంతటి తల్లి ఈ సుతుని ఆదరణమును మెచ్చెనన్న, నేనంతకు మించి కోరు పరమార్థములేదిల మాతృదేవత. ఎంతటి మాట బల్కితివి. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. విద్యార్థుల ప్రతిభా వికాసం కలిగే విధంగా, వాళ్ళ తెలివితేటలు పెరిగే విధంగా, వాళ్ళు స్వయంగా ఆలోచించే విధంగా ఎటువంటి చమత్కారమైన శ్లోకాల ద్వారా ఆ ప్రయోజనాన్ని సాధించేవారో మనం కొద్ది భాగాలుగా వివరించుకుంటున్నాం. అందులో భాగంగానే వాళ్ళ తెలివితేటలు పెంచడానికి ఒక సంస్కృత ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి ఇంటి పని. ఒరే అబ్బాయి, ఇంటి దగ్గర మీరు సమాధానం ఆలోచించుకోరండి, కాస్త తెలివితేటలు ఉపయోగించండి. కులాలస్య గృహేస్త్యర్థం తదర్థం హస్తినాపురే లంకాయాం చ తద్యుగ్మం చ లంకాయాం తద్యుగ్మం చ లంకాయాం తద్యుగ్మం చ యో జానాతి సపండితః యో జానాతి సపండితః లంకాయామపి తద్యుగ్మం యో జానాతి సపండితః కులాలస్య గృహేస్త్యర్థం తదర్థం హస్తినాపురే లంకాయామపి తద్యుగ్మం యో జానాతి సపండితః. ఓ పదం ఉందిరా, కులాలస్య గృహేస్తి అర్థం, అందులో సగభాగం కులాలుని గృహంలో ఉంటుంది. కులాలుడు అంటే కుమ్మరి. ఒక పదం ఉంది, అందులో అది రెండు పదాల సంపుటి. అందులో రెండు పదాలు ఉన్నాయి, ఒక మాటే కానీ రెండు పదాలు ఉన్నాయి. ఏదో రామబాణము, రామ ఓ మాట, బాణం ఓ మాట కదా. అలాగే ఒక మాటలో రెండు పదాలు ఉన్నాయి. అందులో సగం కుమ్మరివాడి ఇంటిలో ఉంటుంది. తదర్థం హస్తినాపురే, రెండవ సగం హస్తినాపురంలో ఉంటుంది. ఎక్కడ కుమ్మరివాడి ఇంట్లో సగం ఏమిటి, హస్తినాపురంలో సగం ఏమిటి, ఇది ఆలోచింపజేయడం అంటే. కాస్త లౌకిక జీవనం తెలియాలి, భారతం తెలియాలి. సమాచారాన్ని ఇలా రాబట్టేవారు. అందుకని హస్తినాపురంలో ఏది ఉన్నదో చెప్పడం, దాన్ని కంఠస్థం చేయడం, హస్తినాపురంలో ఏది కలదు అనడం, ఇది బలవంతపు కంఠస్థం అవుతుంది. కథ చెప్పి ఆసక్తికరంగా చెప్పి అందులో ఉండే పేర్లు వాళ్ళ మధ్యలో అనుబంధాలన్నీ గుర్తుండేలా చేసి అప్పుడు దాని గురించి అడిగితే కథనం చెబుతాడు. ఇది తెలివితేటలు పెంచే విధానం. ఒత్తిడి ఉండదు. ఇప్పుడు ఊరికే బిట్లు కింద అడుగుతుంటే ఒత్తిడి పెరిగిపోతుంది. ఇక వాటి మధ్యలో ఏమీ అనుబంధం లేదు. అదే భారతాన్ని కథగా చెప్పి అంత ఆసక్తిగా చెప్పి బాగా వినేలా చేసి అప్పుడు ఆ అనుబంధాల గురించి అడిగితే చెప్పడానికే. ఇది ఒత్తిడి లేని విద్యా విధానం. కులాలస్య గృహేస్త్యర్థం, ఒక పదం ఉంది, అందులో రెండు మాటలు ఉన్నాయి. ఒక మాట కుమ్మరివాడి ఇంటిలో ఉంటుంది, ఇంకొక మాట హస్తినాపురంలో ఉంటుంది. ఆలోచించడం మొదలుపెట్టారు. హస్తినాపురంలో ఏముంటాయి, దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, సరే ఆయన భార్య భానుమతీదేవి, ధృతరాష్ట్రుడు, గాంధారి, ఇలాగ. కుమ్మరివాడి ఇంట్లో ఏముంటాయి, కొండలు, తప్పేలాలు, మరి ఏవే ఉంటాయి అంతకంటే, చాపలు మహా అయితే. ఏవో ఆలోచిస్తున్నారు. అప్పుడు సమాధానం తోచేటువంటి సరైన చిట్కా లంకాయామపి తద్యుగ్మం, ఈ రెండూ కలిపి లంకాపురంలో ఉంటాయి. అంచేత ఖచ్చితంగా ఈ పదం రావణ, విభీషణ, మండోదరి, కుంభకర్ణ, శూర్పణఖ ఇలాంటిది ఏదో కావాలి. శూర్పణఖ అనుకుందాం. శూర్పం అంటే చేట, కుమ్మరివాడి ఇంట్లో ఉంటుందని చెప్పి చేట చాలామంది ఇళ్లలో ఉంటుంది. అంచేత కుమ్మరివాడి ఇంట్లో ఉండేది కుంభం, కుండ. అంచేత ఖచ్చితంగా ఇది కుంభకర్ణ అయి ఉండాలి. అయిందో లేదో తర్వాత తదర్థం హస్తినాపురే, అందులో సగం హస్తినాపురంలో ఉంటుంది. కుంభ కర్ణ, కుంభం కుమ్మరివాడి ఇంట్లో ఉంటుంది, కర్ణ హస్తినాపురంలో ఉంటాడు కర్ణుడు దుర్యోధనుడి దగ్గర. లంకాయామపి తద్యుగ్మం, లంకాపురంలో ఈ రెండు కలిపి ఉంటాయి. లంకాపురంలోనే కదా కుంభకర్ణుడు ఉండేది. కుంభకర్ణ వెరసి దీనికి సమాధానం కుంభకర్ణ. యో జానాతి స పండితః, కుంభకర్ణుడు ఎంత పండితుడో తెలియదు కానీ ఇది తెలిసిన వాడు మాత్రం పండితుడే. సంస్కృత విద్యా విధానం ఉన్నప్పుడు, ఆ భాష నేర్పినప్పుడు ఇలాంటివి ఇంటి పనిగా ఇచ్చేవారు. అంతేకాదు ఉపాధ్యాయులు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి ఏదైనా కాస్త పిల్లలు గొడవ చేస్తున్నారనిపించినా, వాళ్ళకి విసుగొస్తుంది అనిపించినా, ముఖ్యంగా
మధ్యాహ్నం పూట పాఠాలు చెప్పేటప్పుడు భోజనం తర్వాత 3ంటికి పాఠాలు చెబుతుంటే 2ంటికి 3 నిద్రలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కాస్త ముక్తాయాసం అంటారు. తిన్న తర్వాత కాస్త ఒక అరగంట అయినా పడుకోవాలి. పడుకోకపోతే ఆ ఆవలింతలు వస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు కనుక ఇలాంటి ప్రయోగాలు చేస్తే పిల్లల బుర్ర మీద పనిచేసి వాళ్ళు ఆలోచించి తెలివితేటలు కలిగిన వాళ్ళు అవుతారు. ఆ తెలివితేటలు సద్వినియోగం అవుతాయి, మంచి దారిలో పడతాయి. అప్పుడు ఇలాంటి బహుమతులు 4-5 రకాలు సాధించిన వాళ్ళకు పెద్ద బహుమతి ఇచ్చామనుకోండి, అందరిలో 10 మందిలో ఉండేప్పుడు ప్రిన్సిపాల్ గారి చేత ఇప్పించామనుకోండి, వాడు నిజంగానే మంచి కవి, మంచి పండితులు అవుతాడు. అలా ప్రోత్సహించేవారు. అంచేత కులాలస్య గృహే స్థ్యర్థం తదర్థం హస్తినాపురే లంకాయామపి తద్యుగ్మం యోజానాతి సపండిత అంటే కుంభకర్ణ అని దానికి సమాధానం. ఇలాగే ఈ ప్రతిభ పెరిగిన తర్వాత క్రమంగా అవధానాలు చేస్తారు. తెలుగు సంస్కృతాల్లో చేసేవారు, ఇప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా. భగవంతుడి దయ వల్ల 21 రోజుల పాటు 1000 మంది పండితులకి 1000 పద్యాలు చెప్పి 21వ రోజున 1000 పద్యాలు అప్పగించి సహస్రావధాని ధారణ బ్రహ్మరాక్షసుడు అనే బిరుదు పొందే అవకాశం నాకు వచ్చింది. మా అమ్మ దయ, పలుకులమ్మ దయ. ఆ అవధానాలు ప్రతిభకి నిలయాలు. ఆ అవధానాల్లో పద్యాలు కూడా సేకరించి ఉపాధ్యాయులు పిల్లలకి చెప్పాలి. ఓహో, ఇది చూసుకో, ఇలా చేయొచ్చు. ఒకసారి వెక్కిరింపుగా ఉంటాయి సమస్యలు, దత్తపదులు, వర్ణనలు. వాటిని చాలా సక్రమంగా మార్చవచ్చు. నేను కాకినాడలో సహస్రావధానం చేస్తుంటే 4 మాటలు ఇచ్చారు. 4 వెక్కిరింపు మాటలే. అహహా, ఇహిహి, ఉహుహు, ఓహోహో అని ఇచ్చారు. ఏమిటిది? మా నాన్నగారు అనేవారు సరదాగా ఏదైనా కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటే, ఎంతసేపు రా ఈ ఆహాహా ఈహిహి, లోపల రండి అనేవారు. అహాహా, ఇహిహి, ఉహుహు, ఓహోహో, మత్తేభ పద్యం. పైగా మత్తేభంలో పెట్టాలి పద్యం. పోనీ దేని గురించి చెప్పాలి? ఎవడో ఆక్షేపిస్తున్నాడు, చెప్పంటే చెబుతాం హీ అన్నాడని, పళ్ళు ఈగిలించాడని. సర్వాంగ సుందరమైనటువంటి సరస్వతీదేవి కొలువులా ప్రకాశిస్తున్న ఈ సహస్రావధాన సభను వర్ణించమన్నాడు. వారు నీ ఇల్లు బంగారంగాను. సరస్వతీదేవి కొలువులా ప్రకాశిస్తూ ఉన్న సహస్రావధాన సభ ఇచ్చిన పదాలేమో ఆకాక, ఇహిహి, ఉహుహు, ఓహోహో. ఏమిటది? విక్రింపు. అదే మరి దత్తపది. అవధానాల్లో దత్తపదులు ఇలాగే ఉంటాయి. ఆ సందర్భానికి తగనటువంటి పదాలు ఇచ్చి పద్యం చెప్పమంటారు. కానీ ప్రతిభ ఉంటే సాధ్యమే. ప్రయత్నం చేస్తే కుదరనిదేది లేదు. సాధనమున పనులు సమకూరు ధరలు అన్న. ఆకాక, ఇహిహి, ఉహుహు, ఓహోహో. అవధాన సభ. ఆహా హారమ్మును గుచ్చనేతడు, ఆక హారమ్మును గుచ్చనేతడు మృదు వ్యాహారమే హారమై. ఆక హారమ్మును గృచ్చనేతడు, ఆక హారమ్మును గృచ్చనేతడు మృదు వ్యాహారమే దారమై. ఇహిహీయంసును వెక్కిరించు జనులు ఇందెవారలు లేరుగా. ఇహిహీయంసును వెక్కిరించు జనులు ఇందెవారలు లేరుగా. ఉహు హూణమ్మగు దేహము అయిన కవితాయోగము భోగముగా. ఉహు హూణమ్మగు దేహము అయిన కవితాయోగము భోగముగా. చివరి చమత్కారం, బ్రహ్మాండమైన చమత్కారం. హాలు బద్దలైపోయింది చప్పట్లతో. ఆ ప్రతిభ ఆ సమయానికి కనుక వినియోగం చేయగలిగితే ఇలా ఉంటుంది. అలా సమయానికి వినియోగం చేయాలంటే ముందు నుంచి ఉండాలి అభ్యాసం, చిన్నప్పటి నుంచి. ఆక హారమ్మును గృచ్చనేతడు మృదు వ్యాహారమే దారమై. సరస్వతీదేవి మెడలో దండ వేయడం కోసం ఈ కుర్రాడు పద్యాలతోటి ఒక హారాన్ని తయారు చేశాడు. దాంట్లో దారం ఏమిటండి? మృదు వ్యాహారమే. కవిత్వం రూపంలో వచ్చేటువంటి మెత్తని పలుకులే దారం. ఇక ఈయన ఉపయోగించే ఉక్తులు, చమత్కారాలు ఇవన్నీ అందులో పువ్వులు, మణులు, రత్నాలు ఏనైనా చెప్పచ్చు. ఊహించుకోవడానికి ఏమి డబ్బెట్టుకోనాలంటే కష్టంగానే. ఆక హారమ్మును గుర్చనేతడు మృదు వ్యాహారమే దారమై. మృదువైనటువంటి మాటే దారంగా ఇతను సరస్వతీదేవి మెడలో వేసే ఓ దండ తయారు చేశారండి. ఇహిహీయంసును వెక్కిరించు జనులు ఇందెవారలు లేరుగా. ఇహిహి అన్నమాట ఎలాగో వెక్కిరించనే కోతి గిరించినట్టు ఉంటుంది. దాన్ని ఎలా మారుస్తాం? అందుకని ఇహిహి అని ఆక్షేపించేవాడు ఎవ్వరూ లేరు. ఏదైనా కొంతమంది ఏమిటి ఇంకా ఈ వయస్సులో పెద్ద సహస్రావధానం చేయడం ఏమిటి, ఇంత చిన్న వయస్సులో మనం అడ్డుకుందామనో చేయడం ఇష్టం లేకో రకరకాల పద్యాలు ఉంటారు. దానికే ఉంది.
ఏ కార్యక్రమం జరిగినా సత్వగుణంతో చూసేవాళ్ళు ఉంటారు, రజోగుణంతో చూసేవాళ్ళు ఉంటారు, పోటీపడి తమో గుణంతో చూసేవాళ్ళు ఉంటారు, క్రౌర్యం హింస లేదా నిద్రపోవడమును, రకరకాలు ఉంటారు. అందుకని అలా వెక్కిరించేవాళ్ళు ఎవరు కనపట్ల. అంటే జరిగిన మొదట్లో ఏదో కొంచెం ఏం చేస్తాడులే చూద్దాం, ఏదో మొత్తం మీద అయింది అనిపిస్తాడేమో అన్నవాళ్ళు కూడా ఓ 10-15 రోజులు గడిచేసరికి ఆ ప్రతిభకి ఆశ్చర్యపోయి దండం పెట్టి కూర్చున్నారు మాట్లాడకుండా. ఇంకా అక్కడి నుంచి మాకు బంధువండి, మా వాడండి, మా ఊరు వాడండి, మా ఇంట్లో అద్దెకున్నాడండి అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. సహజం ఇది. ఇహిహింసును వెక్కిరించు జనులు ఇందెవ్వారలు లేరుగా. ఇహిహి అని వేళాకోళం చేసేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. ఊహు ఆ అవధాన బాధ ఏమిటంటే చేసిన వాడిగా చెబుతున్నా. కొంతమంది అంటారు ఇప్పటికీను అష్టావధానులు సాధారణంగా ఈ మాట ఎక్కువ ప్రచారం చేస్తారు. తిరుపతి వెంకటకవులు ఎప్పుడూ అన్నారట, శతావధానం కంటే కూడా అష్టావధానమే చేయడం కష్టం అని చెప్పి అన్నారట. వాళ్ళు ఈ సందర్భంలో అన్నారో ఎందుకు అన్నారో కూడా చూసుకోకుండా లోకంలో కొంతమంది పరిగెట్టుకుని ఈ మాటను ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అష్టావధానం అరుగు దాటలేదు, శతావధానాలు కూడా చేయలేదు. సహస్రావధానం అనేది వాళ్ళ ఊహకందన విషయం, వాళ్ళ జన్మలో సాధ్యం కాని విషయం. కానీ దాన్ని తట్టుకోలేరు లోపల. ఎందుకంటే వయస్సులు పెద్దవి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసాయి. ఇంక ఇప్పుడు చేసే అవకాశం లేదు. ఊళ్ళో వాళ్ళు ఏమో ఆయన ఎవరో శతావధానం చేసేటండి, ఆయన ఎవరో సహస్రావధానం చేసేటట్టుగా, మాస్టర్ మీరు కూడా చేయవలసిందండి, అష్టావధానంతో ఆపేశారు అంటూ ఉంటారు. ఈయనకి ఇది మంటగా ఉంటుంది. అందువల్ల నేను ఊరుకవయా ఏం కాదు, అసలు శతావధానం కంటే అష్టావధానం చేయడమే కష్టం, అక్కడ నేను చేసిందే గొప్ప, నేను గొప్పవాడిని, ఆయన సహస్రావధానం చేసినా మాకంటే పనికిరాని వాడి అని చెప్పడం. ఇక్కడ ఆయనకి పనికి మాలిన మాట తప్పితే 2 గంటలు కూర్చొని అష్టావధానం సరిపెట్టేయడానికి 21 రోజులు సహస్రావధానం చేసి 1000 పద్యాలు, 250 సమస్యలు, 250 దత్తపదులు, 250 వర్ణనలు, 250 ఆసువులు, ఇంకా 116 పద్యాలు విశిష్ట ఆసువులను చెప్పాం. 1116 సరదానా వేళకోళమా అనేవాడిని చేయమని చూస్తా. ఈ మాటలు చాలా పెద్దవాళ్ళు కూడా ఎందుకంటారు అసూయ అండి, లోపల కనపడిన అసూయ. ఓ కవిత్వం రాస్తాడు, ఓ కవితా సంపుటి, ఆయనకి అవధానం చేత కాదు, అందుకని అవధానానికి పేరు వచ్చేసరికి ఆయనకి బాధ. ఏదో అన్ని టుమిరి పద్యాలని చెప్తారండి, అదేం కవిత్వం, అందులో కవిత్వం ఉండదండి. ఉంది, మీరు చూశాడా? 1000 పద్యాల్లో కనీసం 100 పద్యాలైనా కవిత్వం ఉన్నది లేదండి. ఈయన రాయమనండి 100 పద్యాలు. ఇవన్నీ ఈ మాటలు ఇంత ఇలా ప్రచారం చేస్తారు. కానీ ఎంత హింసో, మానసిక క్షోభ ఎంత ఉంటుందో, మెదడు అలా ఛిద్రమైపోతుందో నేను అనుభవించి చూశాను. ప్రతిరోజు 200 పాదాలు చెప్పాలంటే 50 పద్యాలు, సుమారు 20-50 1000 పూర్తవ్వాలి. ప్రతిరోజు 50 పద్యాలు, 200 పాదాలు చెప్తున్నప్పుడే వాటిని మనసులో పెట్టుకో. ఎక్కడ పుస్తకం చూడకూడదు, టేప్ రికార్డ్ ఉండదు, కంప్యూటర్ ఉండదు, మొత్తం 1000 బుర్రలో ఉండాలి. ఎలా ఉంటాయండి అవి? అష్టావధానానికి దీనికి పోలిక. అట్టుపండు తినడం చేత కానివాడు తద్దినం భోజనం చేసేవాడిని, నేను పెళ్లి భోజనం చేసేవాడిని ఆక్షేపిస్తే అలాగా? అందుకని ఏ రోజుకి ఆ రోజే 200 పాదాల బుర్రలో ఇచ్చిన ప్రశ్న, దానికి మనం చెప్పిన సమాధానం, ఈ 2 బుర్రలో వాటిని మళ్ళీ ధారణలో పెట్టుకోవడం, దానికి సంకేత భాష, సంకేత పద్యాలు, అవన్నీ రౌండ్ రౌండ్ రౌండ్, ఆవృత్తి ఆవృత్తి ఆవృత్తి, అలా క్షణక్షణం మధ్యలో అప్రస్తుత ప్రసంగం మధ్యలో, ఇలా మళ్ళీ మర్నాడు 50, అప్పుడు మళ్ళీ 100 పద్యాలు, 3వ నాటికి 150 పద్యాలు, 4వ నాటికి 200 పద్యాలు, 5వ నాటికి 250, ఇలా పెంచుకుంటూ వెళ్ళి 20 రోజులకి 1000 పద్యాలు అయిపోవడం, చివరిలో 750 పద్యాలు ఆసువులు పోని మిగిలినవన్నీ అప్పగించడం సామాన్యమైన విషయం. మెదడు ఛిద్రమైపోట్ల. అందుకే నేను అనుభవించి చెబుతున్నా. ఆ ఊహు అనే మాటకి నేను వేసింది సరిగ్గా నేను అనుభవించి. ఊహు హోణం మగు దేహము, ఒళ్ళు హోణం అయిపోయింది, ఒళ్ళు హోణం అయిపోయింది అంటారు. బాగా కష్టం. మాకు మెదడు హోణం అయిపోయింది. ఎందుకంటే ఈ రోజు రాత్రి నిద్ర పట్టదు, ఎన్నో పరిష్కరించాలని సమస్యలు ఉంటాయి. 4 బట్టి 3 జనన 5 ఒక్కని రెంటిని దాటి ఒక్కడే 4 పట్టుకున్నాడు, 3 వెళ్ళాడు. ఏమి 4 పట్టుకోవడం 3 వెళ్ళడం ఏంటండి? 5లో వెళ్ళాడు, రెంటిని దాటాడు, ఒక్కడే. ఏమిటిది? అట్నుంచి నరుక్కొస్తే హనుమంతుడు సమాధానం ఎలా దొరకాలి? దాని ముందు దొరకాలి, దాన్ని పద్యంలో పెట్టి చెప్పాలి. ఇటువంటివి 250. ఏదో డైనారా, ఆప్టానికా, ఓనీడా, టీవీల పేర్లు, ఇవి కృష్ణరాయబారం, ఇటువంటివి 250. వర్ణనలు, స్కూటర్ ఎక్కి పెడుతోంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని వర్ణించండి. వెంటనే పక్క ఆయన హనుమంతుడు సంజీవి పర్వతం తెచ్చాడు, దాన్ని వర్ణించండి. స్కూటర్ ఎక్కే అమ్మాయికి హనుమంతుడు సంజీవికి సంబంధం ఉందా చెప్పాలి. ఇటువంటివి 250. ఇలాంటివి చెప్పడం, వాయిదాల్లో చెప్పడం, చెప్పినవి మళ్ళీ అప్పగించడం, మళ్ళీ 750 తిరిగి అప్పగించడం. రాక్షసమైన క్రీడ కదా. ధారణ బ్రహ్మరాక్షసుడు బిరుదు ఊరికే వస్తుందా? అవు హోణమ్మకు దేహం, దేహం కాదు మనస్సు కూడా హోణం అయిపోయింది. అన్నీ భరించాం. ఆ మెంటల్ టెన్షన్ అంటారు, మానసికమైన ఆందోళన తట్టుకోవాలి. అదే ప్రతిభ అంటే. అయిన కవితాయోగమ్ము భోగమ్ముగా ఎందుకు చేయగలిగామంటే కవితాయోగం. తర్వాత ఎప్పుడో ఒకసారి చూసుకుంటే నాకే అనిపించింది, సరస్వతీదేవి ముందు నిలబడి పద్యం చెప్పుకొని, అమ్మ చేసింది నేనా నువ్వా అని ఆవిడ్ని అడిగాను. నేనా నువ్వా? నేను చేశానంటే నాకు నమ్మకం
కలగట్లేదమ్మా, ఏమో నా 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 ద్వారా అది జరగాల్సిన యోగం ఉండి నువ్వు నన్ను ఆవేశించి జరిపించేవేమోనమ్మా, మానవ మాతృడికి నాకు సాధ్యం అది. నిజంగానే ఏదో దైవం ఆవేశించినట్టే జరుగుతుంది, అలా సాధ్యం కదా అది. కానీ మానవ ప్రయత్నం ఉండాలి వద్దా? ఆ ప్రయత్నాన్ని మనం హర్షించి అలాంటి వాళ్ళని తయారు చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ అది తేలిక ఇది తేలిక అని మాట్లాడకూడదు. హోణమ్మకు దేహం ఒళ్ళు హోణమైపోయింది. ఏ రోజు నిద్ర అంటే రాత్రి 1 గంటకు నిద్రపడడం, మళ్ళీ 5ంటికి లేవాలి, పొద్దున్న 9ంటికి సభ, 2 ఇడ్లీ తిని కూర్చోవడం, అక్కడ గట్టిగా తిన్నామంటే నిద్ర, తినకపోతే నీరసం, ఎన్నున్నాయి. ఎవరిని అడగడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, రూములో బంధిస్తారు, మనిషిని కాపలా పెడతారు, ఎవరు సాయం తీసుకుందుకు వీల్లేదు. ఇన్ని చూసుకుంటూ చేయాలంటే ఎంత ప్రతిభ అండి. ఇలాంటి సహస్రావధానం చేసిన నేనేమి 6 ఉన్నారు ఇవాడు. కానీ 6 ఉన్నామని సంతోషించాలో, 8 కోట్ల మందిలో 6 ఉన్నామని బాధపడాలో తెలియట్లే. అంటే ధారణ, ధార, సద్యస్ఫూర్తి, ఊహాశాలిత, చమత్కారం ఇవన్నీ దెబ్బతింటూనే మనం చూసుకోవాలి. అందుకోసమే నేను వరుసగా కొన్ని భాగాల్లో ఈ రకమైన శ్లోకాలు చెబుతాను. ఆ ఊహల్ని పెంచాలి విద్యార్థుల్లో, ఆ ధారణని పెంచాలి. అలా చేస్తే ఊహుహోణమ్మగుహో దేహము అయిన కవితాయోగము భోగముగా ఇంతవరకు ఒక రకం అహహా ఇహి ఊహు. ఇప్పుడు ఊహోహో ఇంకా దానికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేకుండా ఒక చమత్కారం అంటారు దీన్ని. తెనాలి రామకృష్ణుడు చమత్కారం ఇది. ఓహోహో అనే పదాన్ని దీర్ఘాలుగాను హ్రస్వాలుగాను దీర్ఘాలుగాను హ్రస్వాలుగాను సాగ తీసుకుంటూ వెళ్ళిపోవడం. ఏమిటయ్యా దీని భావం అంటే, సభలో ఉన్న వాళ్ళందరూ ఓహోహో 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 అన్నారు, అవన్నీ కలిపి అక్కడ పెట్టాం. చమత్కారం బాగుందిగా, చప్పట్లు ఎందుకు కొట్టరండి? ఆకాక ఇహిహి ఉహుహు ఊహోహో 4 కలిపితే అవధాన సభా వర్ణన. ఆక హారమ్మున గృచ్ఛ శారదకు వ్యాహారమ్ములే పువ్వులై ఇహి ఇహిహించును వెక్కిరించు జనులు ఇందెవారలు లేరుగా ఊహు హోణమ్మగు దేహము అయిన కవితాయోగము భోగముగా ఓహో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 . ఇంత ప్రతిభావంతమైనటువంటి పద్యాలు, ఇలాంటి ప్రతిభకు అవకాశం ఇచ్చేటువంటి ప్రశ్నలు, దీనికి మూలమైన అవధాన కళ, దానికి మూలమైన తెలుగు భాష ఎంత గొప్పవండి. ఈ గొప్పతనాన్ని మెచ్చుకోవడం కాకుండా ఊరికే మనం సమర్థించుకుని పిల్లల్ని ఆ భాషలో ఎక్కువ మాట్లాడేలాగా, ఆ భాషలో విషయాలు నేర్చుకునేలా చేయాలి. అలాగే ఒక మంచి సామెత, అజామాత దశమోగ్రహ అంటారు. చిలకమర్తి వారు పుట్టించిన సామెత ఇది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారిని ఆయన గయోపాఖ్యానం మొదలైన నాటకాలతో పాటుగా ప్రహసనాలు రాశారు, అంటే హాస్య నాటికలు. అందులో అల్లుడు గురించి రాస్తూ జామాత దశమో గ్రహ అంటే మనకి నవగ్రహాలు ఉన్నాయి, అల్లుడు 10వ గ్రహంట. అంటే ఇప్పుడు అల్లుడు కాదు, ఇప్పుడు అల్లుడు వాడే శనిగ్రహం అవుతున్నాడు. అత్తగారు చూడరు, అల్లుడు మా పుట్టింటి వాళ్ళు వదిలేశారు, అత్తింటి వాళ్ళు వదిలేశారని ఏదో పాట ఉంటుంది, అలా తయారైంది ఇప్పుడు అల్లుళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఇంట్లో ఉండడు, భార్యతో వేరే కాపురం పెట్టాలి, అత్తింటి వారు ఏమి చేరనివారు, ప్రత్యేకం అక్కడ చేరితే అవమానం. అందుకని పెళ్ళయింది మొదలు వీడు బాధ వీడు పడాల్సిందే, అల్లుడు లేదు ఏమీ లేదు ఇప్పుడు. కానీ పూర్వం అలా కాదు, అల్లుడు అయితే చాలు ఇంక మహాభోగాలు, ఆ ఇంటికి వెళ్ళి కూర్చునేవాడు, కాదనడానికి లేదు వెళ్ళమనడానికి లేదు. అలా 3 రోజులు కాదు 6 రోజులు కూర్చోవడం, శుభ్రంగా తినడం, పడుకోవడం, సాయంత్రం వరకు మళ్ళీ ఇంటికి వచ్చిన పని ఏమీ లేదు, భార్య కోసం రావడం తప్పితే. బయట అరుగుల మీద కూర్చోవడం, మావగారి మీద నేరాలు చెప్పడం, వాడెవడో ఆ మావగారి మీద కోపం ఉన్నప్పుడు ఈయన ఎగదొయ్యడం, ఇదంతా చూస్తే జామాత దశమో గ్రహ అనే గ్రహ లక్షణాలు కూడా కలిపి చెప్పాడు. కన్యారాశిస్థుతో నిత్యం కుంభరాశిం సమీక్షక, కన్యారాశిస్థితో నిత్యం కుంభరాశిం సమీక్షక సదా వక్రీ సదా క్రూరో జామాత దశమోగ్రహ. సాధారణంగా ఏ గ్రహమైనా ఏదో ఒక రాశిలో ఉంటుంది, ఇంకో రాశికే చూస్తూ ఉంటుంది, దాన్ని బట్టే జాతకాలు ఉంటాయి. ఈ జామాత అల్లుడనే దశమగ్రహం ఏ రాశిలో ఉంటే కన్యారాశిస్థితో నిత్యం, అమ్మ కన్యారాశి అదో రాశి ఉంది కూడా నిజంగాను. అందుకని అమ్మాయిని ఆశ్రయించుకుని అమ్మాయి లేకపోతే అల్లుడెవడు మరి? కుంభరాశిం సమీక్షక, ఏ రాశికే చూస్తూ ఉంటాడంటే కుంభరాశి అంటే తింబడతే ఏం పెడతారు, కొండల్లోనే ఉండేది, అందుకని ఏం పెడతారా, పొద్దున్న ఏం పెట్టారు, మధ్యాహ్నం ఏం రాత్రి ఏం పెట్టారు, ఏమిటో ఇదివరకు అల్లుళ్ళకి పిండి వంటలు పెట్టేవారని మధ్య సరిగ్గా చేయడమే లేదు అని ఆక్షేపిస్తాడు పైగా. అందుకని అమ్మాయిని ఆశ్రయించుకుని ఉంటాడు, అస్తమాను భోజన పదార్థాలకే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి అగ్నిపుష్టి అగ్నిదీప్తి, అన్నపుష్టి అగ్నిదీప్తి 2 కార్యక్రమాలు, మామగారింట్లో ఏ పని చెప్పరు.
అందుకని శుభ్రంగా తినడం, సంతానోత్పత్తి చేయడం, అందుకని వేరే కార్యక్రమం ఏముంది. అందుకని అన్నపుష్టి అగ్నిదీప్తి అంటారు. అలా కన్యారాశిలో ఉంటాడు, కుంభరాశికే చూస్తూ ఉంటాడు. పైగా ఆ గ్రహాలు ఎప్పుడైనా కాస్త వక్రించడం, మళ్ళీ అనుకూలించడం అలాంటివి ఉంటాయి. ఈయన అలా కాదు, ఎప్పుడైనా సదా వక్రి, ఎప్పుడూ వంకరగానే ఉంటాడు, ఎన్ని పెట్టినా అంతే. సదా క్రూర, గ్రహం ఓసారి కొంచెం క్రూరంగా చూస్తుంది, కొంచెం అనుకూలంగా చూస్తుంది. అల్లుడు ఎప్పుడూ క్రూరంగానే చూస్తాడు. సదా వక్రి, సదా క్రూరం, జామాత దశమో గ్రహ అని అల్లుడిని గురించి చెప్పారు ఓ మాట. ఆ నాటకంలో ఒక భాగంగా ఆయన చెబితే అది మొత్తం జగత్ ప్రసిద్ధమే. అక్కడి నుంచి అందరూ అల్లుడు రాగానే జామాత అనగానే దశమో గ్రహ అన్న మొదలుపెట్టారు. ఆ కాలంలో ఈ టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవీ లేకపోయినా నాటకాల ద్వారా సాహిత్యం అంత బాగా ప్రచారమైంది. అటువంటి గొప్ప చమత్కారాలతో మళ్ళీ ఒక వారంలో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.